మనం చనిపోయిన తర్వాత కూడా మన మెదడు కొన్ని నిమిషాల వరకు పనిచేస్తూ ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. సైన్స్ పరంగా మరియు శాస్త్రాల పరంగా, అలాగే మన పూర్వీకుల నమ్మకాల పరంగా మనం చనిపోయిన తర్వాత మన మెదడులో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇప్పుడు మీ మెదడు పనిచేస్తుంది. మీ కళ్ళు, మీ చెవులు, మీ ఆలోచనలు అన్నీ మీ మెదడుకు సందేశాలను పంపిస్తున్నాయి. అసలు మనం చనిపోయేటప్పుడు ఏం ఫీల్ అవుతాం? భయమా, నొప్పి, లేదా మనం అర్థం చేసుకునే లోపే అంతా అయిపోతుందా? ఇది నమ్మకం కాదు, కథ కాదు, ఇది మెడికల్ సైన్స్ అండ్ న్యూరో సైన్స్. చాలామంది అనుకుంటారు గుండె ఆగిపోతేనే అంతా అయిపోయిందని, కానీ అది తప్పు. గుండె ఆగిన తర్వాత కూడా మన మెదడు 3 నుంచి 7 నిమిషాల వరకు పనిచేస్తూ ఉంటుంది. ఈ సమయంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది, నాడీ వ్యవస్థ అస్థిరంగా మారుతుంది. కానీ న్యూరాన్స్ చనిపోవు. అప్పుడు మెదడు అలారం మోడ్లోకి వెళ్తుంది. శరీరాన్ని స్పందింపజేయడానికి అమిగ్డాలా, ఇది భయాన్ని పెంచుతుంది. లాజికల్ థింకింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఫియర్ కెమికల్స్ పెరుగుతాయి. అడ్రినలిన్, కార్టిసాల్ ఫ్లూడ్ అవుతాయి. అందుకే ఆ సమయంలో సెకండ్స్ కూడా కొన్ని నిమిషాల్లో అనిపిస్తాయి. ఇక్కడ సమయం మారలేదు, మీ మెదడు నెమ్మదిగా విరిగిపోతుంది. చాలామంది చెప్తారు మరణానికి ముందు మొత్తం జీవితం కళ్ళ ముందు తిరుగుతుందని. మెమొరీ ఫ్లాష్, దీనిని సైన్స్ పరంగా హిప్పోకాంపస్ మెమొరీ సెంటర్ ఆక్సిజన్ లేక కొలాప్స్ అయిపోతుంది. ఆ సమయంలో స్ట్రాంగ్ మెమొరీస్ ఉన్న జ్ఞాపకాలు, రీగ్రెట్ మూమెంట్స్, ఫియర్ మెమొరీస్ అన్నీ ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్లో బయటకు వస్తాయి. ఇది సినిమా కాదు, ఇది మెమొరీ సిస్టమ్ బ్రేక్డౌన్. అప్పుడే మన మెదడుకు అర్థమవుతుంది తను చనిపోతున్నానని. అప్పుడు మన మెదడు డోపమైన్, సెరోటోనిన్, ఎండోర్ఫిన్ లాంటివి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల భయం తగ్గిపోతుంది, ప్రశాంతత భావం పెరుగుతుంది. ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. సైన్స్ పరంగా డోపమైన్ రియాక్షన్ లేదా ఆక్సిజన్ లాస్. కానీ మన పురాణాల ప్రకారం మన పూర్వీకులు నమ్మేది ఆ సమయంలో వెలుగు కనిపిస్తుందని, లేదా తేలుతున్న భావన కలుగుతుందని, దైవ దర్శనం జరుగుతుందని చెప్తూ ఉంటారు. కానీ సైన్స్ పరంగా అది ఆత్మ కాదు, అది కెమికల్ అనాస్థేసియా. మెదడు చివరిసారిగా మిమ్మల్ని మోసం చేస్తుంది. అప్పుడు కొంత అత్యంత అరుదైన సంఘటన జరుగుతుంది. సైంటిస్టులు దీనిని టెర్మినల్ బ్రెయిన్ స్టర్జ్ అంటారు. మొత్తం మెదడు ఒక్కసారిగా సింక్రనైజ్ అవుతుంది. మ్యాసివ్ ఎలక్ట్రికల్ స్పైక్, హోల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కొన్ని కేసుల్లో కోమా పేషెంట్స్ సడన్గా మాట్లాడతారు, ఐస్ ఓపెన్ అవుతాయి, క్లియర్ సెంటెన్స్ చెప్పి ఆగిపోతారు. ఇది మిరాకిల్ కాదు, లాస్ట్ ఎలక్ట్రికల్ స్టార్మ్. అదే వాళ్లకు చివరి ఆలోచన. అసలైన నిజం ఏంటంటే ముందుగా చనిపోయేది శరీరం కాదు, గుండె కాదు, నేను అనే భావన. మీ పేరు, మీ వ్యక్తిత్వం, మీ ప్రేమ, మీ భయాలు ఇవన్నీ న్యూరాన్స్ యాక్టివిటీ మాత్రమే. నేను అనే ఆ భావన ఆగగానే మీరు ఆగిపోతారు. అందుకే నేను చనిపోయాను అనే భావన కూడా చివరిగా అనుభూతి కలుగుతుంది. మరణం లౌడ్ కాదు, భయంకరమైనది కాదు, అది నెమ్మదిగా ఫేడ్ అవ్వడం లాంటిది. మీ మెదడు చివరి వరకు మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది, భ్రమలలోనో శాంతిలోనో. కానీ శాస్త్రం ప్రకారం ప్రాణం అంటే శ్వాస కాదు, గుండె కాదు, అది జీవశక్తి. అది ఉన్నంత వరకు మెదడు స్పందిస్తుంది, దానివల్ల శరీరం స్పందిస్తుంది. ప్రాణం బయటకు వెళ్ళిన వెంటనే మెదడు కూడా అర్థాన్ని కోల్పోతుంది. శరీరం అక్కడే ఉంటుంది కానీ ఓనర్ ఉండడు. దీన్నే మన పూర్వీకులు ఆత్మ శరీరాన్ని వదలడం అంటారు. కానీ సైన్స్ పరంగా మాత్రం ఇవన్నీ రెసిడ్యువల్ బ్రెయిన్ ఇంప్రెషన్స్, మెమొరీ లూప్స్ అండ్ హాలుసినేషన్స్. అలా అని మన పూర్వీకుల నమ్మకాలు, సాంప్రదాయాలు కూడా అర్థం లేనివి ఏమీ కాదు. ఆకస్మిక మరణాలు, తీరని కోరికలు, అసంతృప్తి జీవితం
ఇలా చనిపోయిన వారి ఆత్మ స్థూలలోకం చిక్కుకుంటుంది అని శాస్త్రాల ప్రకారం చెప్తారు. ఇవన్నీ భయపెట్టే నమ్మకాలు కావు. మన పూర్వీకుల ఆలోచనల్లో కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. చనిపోయిన శరీరాన్ని ఒంటరిగా వదిలిపెట్టరు. దానికి కారణం నాడీ వ్యవస్థ పూర్తిగా ఆగడానికి సమయం పడుతుంది. తలను దక్షిణం వైపు పెడతారు. దానికి కారణం భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో సంబంధం. మనసుకు స్థిరత్వాన్ని ఇవ్వడానికి తల దగ్గర దీపం పెడతారు. ఇవన్నీ మన పూర్వీకుల ఆచారాల వెనుక ఉన్న నిజాలు. చివరిగా మరణం తర్వాత జరిగే నిజం ఏంటి అంటే, దీనికి సైన్స్ దగ్గర ఆధారాలు లేవు, కానీ ధర్మం దగ్గర అనుభవాలు ఉన్నాయి. నిజానికి ఒకటి కారణం చూస్తుంది, మరొకటి అర్థం చూస్తుంది. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, మరణాన్ని తలచి భయపడకు, దాన్ని గౌరవించు అని.